హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన దేశం పేరుకే హిందూ మెజారిటీ దేశం. మనం ఎప్పటి నుంచో లౌకికవాదాన్ని మన సంస్కృతిలో మిళితమై చేసుకున్నాం. ఈ దేశంలో హిందువులతో పాటు సిక్కులు, బౌద్ధులు, జైనులు ఇలా అనేక మతాలు పుట్టుకొచ్చాయి. అన్ని మతాలు కూడా చాలా ప్రశాంతంగా ఇక్కడ జీవనం సాగించాయి. అంతేకాకూడదు, ఎక్కడో ఇజ్రాయెల్కు సంబంధించిన యూదులు కూడా ఒకప్పుడు ప్రపంచంలో వీళ్ళను ఊచకోత కోస్తున్న సమయంలో కూడా వీళ్ళు మన దేశానికి వచ్చి చాలా ప్రశాంతమైన జీవనాన్ని గడిపారు. సో అలాంటి మన భారతదేశంలో కొన్ని రాజకీయ పార్టీలు కావాలనే మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. వీళ్ళ అణిచివేత ధోరణి ఎంతవరకు ఉంది అంటే, హిందువులు కనీసం ఒక దీపాన్ని సైతం వెలిగించుకోలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నట్లు ఇప్పుడు మనకు జరుగుతున్న ఘటనల ద్వారా చూస్తూ ఉంటే తెలుస్తోంది. అయితే జనరల్గా ప్రభుత్వాలు కొన్నింటిని అడ్డుకుంటూ ఉంటాయి. ఆ తర్వాత వాటికి కోర్టుల్లో వెళ్ళి పిటిషన్లు దాఖలు చేయడం, కోర్టు జడ్జిమెంట్లు ఇవ్వడం, తద్వారా ఇలాంటి దీపాలను అంటించుకోవడం, ఇలాంటివి గతంలో చాలానే జరిగాయి. కోర్టు ఒక్కసారి ఒక జడ్జిమెంట్ హిందువులకు అనుకూలంగా ఇచ్చిందంటే దాన్ని ఖచ్చితంగా ఎవరు కాదనలేని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు డిఎంకే ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి ఏకంగా కోర్టునే ధిక్కరించి మరి ఈ కార్తీక దీపాన్ని వెలిగించుకోకుండా అడ్డుపడింది. దీంతో తాజాగా మద్రాస్ హైకోర్టు డిఎంకే ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీతో పాటు అడిషనల్ డీజీపీకి సైతం ఈ సమన్లు జారీ చేసింది. మద్రాస్ హైకోర్టు తీర్పును ఇచ్చినా కూడా మీరు అక్కడ కార్తీక దీపాన్ని వెలిగించుకోవడానికి హిందువులకు ఎందుకు అనుమతించలేదు, పోలీసులు అక్కడ ఎందుకు అడ్డుకున్నారు, ఇది కోర్టు ధిక్కరణ కిందికి ఎందుకు రాదు అనే విషయంపై మీరు పూర్తి వివరణ ఇవ్వాలి అని మద్రాస్ హైకోర్టు డిఎంకే ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది. అయితే ఇది ఒకవైపు నడుస్తూ ఉండగా మరోవైపు పార్లమెంట్లో ఏకంగా విపక్ష పార్టీలకు చెందిన 100 మంది ఎంపీలు లోక్సభలో ఇంపీచ్మెంట్ మోషన్ను దాఖలు చేశారు. మద్రాస్ హైకోర్టులో ఎవరైతే జిఎన్ స్వామినాథన్ అనే ఒక జడ్జి ఈ తీర్పుని ఇచ్చారో ఆ స్వామినాథన్పై ఇంపీచ్మెంట్ మోషన్ను దాఖలు చేశారు. ఈయన కావాలనే కమ్యూనల్ రైట్స్ రేకెత్తించేలా ఈ తీర్పుని ఇచ్చారు. హిందువులకు అనుకూలంగా తీర్పుని ఇచ్చినందువలన ఆయన్ను తొలగించాలి అని లోక్సభలో ఆయనపై ఇంపీచ్మెంట్ మోషన్ను దాఖలు చేశారంటే వీళ్ళలో హిందూ వ్యతిరేకత ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జనరల్గా కోర్టు తీర్పును ఇచ్చినా కూడా దాన్ని ధిక్కరించింది డిఎంకే ప్రభుత్వం. అంతేకాకుండా పార్లమెంట్లో ఏకంగా విపక్ష పార్టీలకు సంబంధించిన 100 మంది ఎంపీలు కలిసి ఈ ఇంపీచ్మెంట్ మోషన్ను దాఖలు చేశారంటే వీళ్ళలో హిందూ వ్యతిరేకత స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి ఇది ఇప్పటి నుంచే మొదలైంది కాదు. గతంలోనే డిఎంకే ప్రభుత్వంలోని స్టాలిన్ కుమారుడైన ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించడమే మా లక్ష్యమని గతంలోనే తేల్చి చెప్పారు. అంతేకాకుండా ఈ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా ఇలాంటి వాటితో పోల్చి వీటిని పూర్తిగా సమసిపోయేంత వరకు మనం కృషి చేయాలి అనే విధంగా ఉదయనిధి స్టాలిన్ గతంలో బహిరంగ ప్రకటన చేశారు. అంతేకాకుండా దానిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగినా కూడా నేను దీనిపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పేది లేదు, నేను చేసిన వ్యాఖ్యలు ఎటువంటి అబద్ధము లేదు, పూర్తిగా నిజమే, నేను చేసిన వ్యాఖ్యలపై నేను పూర్తిగా నిలబడి ఉంటాను, ఎక్కడ మాత్రం వెనక్కి తగ్గను అనే విధంగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారంటే ఖచ్చితంగా వీళ్ళ మోటో అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించే దిశగా వీళ్ళు ఇప్పటికీ పని చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా డిఎంకేకు తమిళనాడు రాష్ట్రంలో క్రైస్తవ మైనారిటీ ఓటు బ్యాంక్ చాలా కీలకంగా కావాలి అని ఆ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో ఈ విధంగా హిందువులను అణిచివేసే ప్రక్రియను కొన్నేళ్లుగా సాగిస్తూ వస్తోంది. అంతేకాకుండా గతంలో 2023లో క్రైస్తవ దళితులకు రిజర్వేషన్ హోదా కల్పించాలని కూడా అసెంబ్లీలో తీర్మానం సైతం చేశారు. అది ఇప్పుడే కాదు, కరుణానిధి బతికి ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఎన్నో రిజల్యూషన్ను పాస్ చేస్తూనే ఉన్నారు. కానీ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అది అస్సలు సాధ్యం అయ్యే పనే కాదు. దీనికి కేంద్రంలోని చట్టాలను పూర్తిగా సవరించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దీనివల్ల మాత్రమే డిఎంకేకు ఇది సాధ్యం కావడం లేదు. కానీ ఇది కనుక రాష్ట్ర పరిధిలోని అంశం గనుక అయి ఉంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో ఇప్పటికే క్రైస్తవ దళితులకు ఈ ఎస్సీ రిజర్వేషన్లను సైతం కల్పించేవారు. ఓన్లీ డిఎంకే ప్రభుత్వం మాత్రమే కాదు, ఇండి కూటమి మొత్తం అది ఏర్పాటు కావడానికి
అండ్ దాని మెయిన్ మోటో కూడా ఇదే, సనాతన ధర్మాన్ని నిర్మూలించడం. ఎందుకంటే బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి దేశ ప్రజల్లో ఒక రకంగా చెప్పాలంటే సనాతన ధర్మం అండ్ మన దేశ చరిత్రపై అవగాహన అనేది మరింత పెరిగింది. జనరల్గా అప్పటి వరకు మనం మన ధర్మాన్ని పాటిస్తూ ఉండేవాళ్ళం, దేవాలయాలకు ఈ విధంగా వెళ్ళే వాళ్ళం, కానీ అది రాజకీయ పరంగా దీన్ని ఎప్పుడూ కన్వర్ట్ చేయలేదు. కానీ బీజేపీ మాత్రమే దీన్ని సాధించగలిగింది. రాజకీయ పరంగా హిందువులందరినీ ఏకం చేయడం వల్ల వీళ్ళందరినీ ఒక ఓటు బ్యాంకుగా మార్చి వీళ్ళను ఒక స్ట్రాంగెస్ట్ మెజారిటీ పీపుల్గా మార్చడంలో బీజేపీ చాలా వరకు సక్సెస్ సాధించిందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక రకంగా చూసుకుంటే ఉత్తర భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువగా సనాతన ధర్మానికి ఎవరైతే వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో ఆ పార్టీలు పూర్తిగా భూస్థాపితం అయిపోయే పరిస్థితిలో ఉన్నాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు అనేక రాష్ట్రాల్లో సనాతన ధర్మం పైనే బీజేపీ గెలుపొందుతూ వచ్చింది. ముఖ్యంగా హర్యానా, మహారాష్ట్ర ఈ 2 రాష్ట్రాల ఎన్నికల్లో చూసుకుంటే యోగి సీఎం ఒక కీలకమైన నినాదాన్ని ఇచ్చారు. అదేమిటంటే బటేంగేతో కటేంగే అనే నినాదాన్ని చాలా బలంగా వినిపించారు. దీనివల్లనే కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా బేస్ అయిన కులాలలో కూడా పెద్దగా చీలిక వచ్చింది. దీంతో వాళ్ళు కూడా బీజేపీకి ఓటు వేయడం ద్వారా అక్కడ కమలం పార్టీ భారీ విజయాన్ని సాధించిందని చెప్పుకోవచ్చు. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో ఇది ఇంకా సంఘటితం కాలేదనే చెప్పాలి. ఒక రకంగా అన్నామలై అక్కడ చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున హిందువులను సంఘటితం చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక ఉద్యమంలా సాగింది. కానీ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పూర్తిగా అన్నామలైని పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా అన్నా డిఎంకేతో చేతులు కలపాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు కాస్త స్తబ్దుగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ అన్నా డిఎంకే ప్రభుత్వం విత్ బీజేపీ కోయిలేషన్తో గనక 2026లో జరిగే ఎన్నికల్లో ఈ కూటమి విజయం సాధిస్తే ఈ ఉద్యమం భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మొత్తానికి మనం ఈ సినారియో మొత్తాన్ని చూసుకుంటే ఈ కార్తీక దీపం ఏదైతే ఉందో ఆ తిరుపరకుండ్రంలోని కార్తీక దీపం అనేది తమిళనాడు హిందువుల్లో ఒక వెలుగును వెలిగించిందనే చెప్పుకోవచ్చు. హిందువులు ఎంత స్తబ్దుగా ఉంటే అంత ఎక్కువగా మీపై అణిచివేతను ఈ డిఎంకే ప్రభుత్వంతో పాటు ఇండి కూటమి పార్టీలు చేస్తాయి అనే విధంగా ఒక హింట్ అయితే వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. డిఎంకే పార్టీ ఏకంగా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పునే అమలు చేయకుండా పోలీసులను పెట్టి అడ్డుకోవడం చూస్తూ ఉంటే హిందువుల్లో ఇప్పటికే ప్రకోపం అనేది కట్టలు తెంచుకుంది. అంతేకాకుండా లోక్సభలో ఇండి కూటమి పార్టీలన్నీ కూడా రిజల్యూషన్ను పాస్ చేయడం అంటే ఇది చాలా దారుణం అని ఇప్పటికే చాలామంది అర్థం చేసేసుకున్నారు. దీన్ని బట్టి ఒకటైతే స్పష్టంగా అర్థమవుతుంది. అదేమిటంటే ఇండి కూటమి ఏర్పాటైందే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా. దీన్ని గతంలో కర్ణాటక కాంగ్రెస్లోని కొందరు నేతలే బహిరంగంగానే చెప్పేశారు. అంతేకాకుండా డిఎంకే పార్టీ అధినేత కుమారుడైన ఉదయనిధి స్టాలిన్ కూడా ఇదే విషయాన్ని గతంలో బహిరంగంగానే ప్రకటించారు. కాబట్టి ఖచ్చితంగా మన దేశంలో ఇండి కూటమి ఇప్పటికీ రాజకీయ పరంగా విచ్ఛిన్నమైనా కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకత విషయంలో ఇప్పటికీ ఆ పార్టీలు ఏకమై ఉన్నాయి అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా వీళ్ళు గనుక హిందువులకు వ్యతిరేకంగా ఏదైనా చర్యలు తీసుకోవాలని భావిస్తే హైకోర్టు తీర్పులు కాదు కదా, సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా వీళ్ళు అమలు చేయరు. హిందూ వ్యతిరేకతలో అంత పకడ్బందీగా ఉంటారు అని ఈ ఇన్సిడెంట్ ద్వారా స్పష్టంగా అర్థమైంది. మరి దీనంతటిని గమనిస్తూ ఉంటే హిందువులు ఇప్పటికైనా మేల్కోకపోతే భవిష్యత్తులో ఇలాంటి దుష్పరిణామాలు అండ్ ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్స్ మరిన్ని ఎక్కువ అవుతాయని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.